గతంలో హెచ్ఎండిఏ కమిషనర్గా పనిచేసిన అరవింద్ కుమార్ చేసిన మోసాలపై నేను ఏ విధంగా అయితే అధికార దుర్వినియోగానికి పాల్పడి సర్వే నంబర్ 277లో ఉన్న ప్రభుత్వ భూమి కాందిశీకుల భూమికి అనుమతులు ఇచ్చారో, ఎవరికైతే మన రంజిత్ రెడ్డికి సంబంధించిన గడ్డం రంజిత్ రెడ్డి, గతంలో ఎంపీగా ఉన్న గడ్డం రంజిత్ రెడ్డికి సంబంధించిన వెస్ట్రన్ విండ్సర్ కన్స్ట్రక్షన్స్ అనే సంస్థకు, అదేవిధంగా రఘురామ్ రెడ్డికి చెందిన డిఎస్ఆర్ అనే సంస్థకు ప్రభుత్వ భూమిని కట్టబెట్టారో ఆ విషయంపై నేను లోకాయుక్తలో ఫిర్యాదు చేయడం జరిగింది. గతంలో లోకాయుక్త దీనిపై విచారణ చేపట్టినాక దీనిపైన సమగ్ర నివేదిక అనేది కోరడం జరిగింది. ఏ విధంగానైతే మీరు చూస్తున్నారో 2025లో కూడా అమోయ్ కుమార్ కమిషనర్గా కలెక్టర్గా ఉన్న అమోయ్ కుమార్ గారు ఒక జీవో ఇవ్వడం జరిగింది, ఒక సర్క్యులర్ కూడా జారీ చేయడం జరిగింది. ఈ సర్వే నంబర్ 277లో ఉన్న భూమి ప్రభుత్వాందే. అదేవిధంగా గతంలో కాందిశీకుల భూమి అని దీన్ని డిసైడ్ చేయడం జరిగింది. ఆ కాందిశీకుల భూమిలో ఎటువంటి నిర్మాణాలు కావచ్చు, లేకుంటే ఎటువంటి చట్ట ప్రకారంగా ఎటువంటి అనుమతులు కావచ్చు ఇవ్వడానికి వీల్లేదు. దీన్ని పూర్తి స్థాయిలో ప్రభుత్వ భూమిగా నిర్ధారింపబడ్డది. గతంలో ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వుల మేరకు హైదరాబాద్ అత్రాఫ్లో ఎన్నైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో, ఏవైతే నిషేధిత జాబితాలలో పెట్టారో ఆ నిషేధిత జాబితాని 2025లో కూడా సమగ్రంగా క్రోడీకరించి దాన్ని వెబ్సైట్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా గతంలో 2005 నుండి మొదలు పెడితే పూర్తి శాతం సర్వే నంబర్ 277 అనేది కాందిశీకుల భూమిగా చూపెట్టబడ్డది. అదేవిధంగా ప్రభుత్వ భూమిగా నోటిఫై చేయబడ్డది. అయితే దీనిలో మొత్తం గతంలో అరవింద్ కుమార్ కావచ్చు, అదేవిధంగా శివబాలాజీ కావచ్చు, వీరికి పూర్తి స్థాయిలో సహకరించి గతంలో ప్రభుత్వ భూములను తారుమారు చేసి, రికార్డులు తారుమారు చేసి, ప్రభుత్వ భూములకు కూడా అనుమతులు ఇస్తూ పూర్తి స్థాయిలో అవినీతికి పాల్పడ్డారని నేను ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ విషయంపై విచారణ జరిపిన లోకాయుక్త ప్రభుత్వాన్ని ఒక సమగ్ర నివేదిక అనేది ఇవ్వమని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆ నివేదికను ఏప్రిల్ 16 లోపల మీరు సమర్పించాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి, రెవెన్యూ శాఖకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది.